చాలామంది ఏమనుకుంటారంటే ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే లక్షల రూపాయలు కావాలని. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? బిజినెస్ అనేది డబ్బుతో కాదు, మన ఆలోచన అండ్ హార్డ్ వర్క్తో మొదలవుతుంది. ఒకవేళ మీ దగ్గర కేవలం 1000 రూపాయలు ఉన్నా సరే, మీరు మొదటగా ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ అంతా ఎక్కడ ఉంటుందంటే, కొంతమంది రీజన్స్ వెతుకుతారు, ఇంకొంతమంది ఆపర్చునిటీస్ వెతుకుతారు. ఈరోజు నేను 8లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ బిజినెస్ ఐడియాస్ గురించి చెప్పబోతున్నాను. వీటిని మీరు హ్యాపీగా ఇంటి ముందే మొదలు పెట్టవచ్చు. దీనికోసం ఎటువంటి ఫ్యాక్టరీ అవసరం ఉండదు, పెద్ద పెద్ద మిషన్లు అవసరం లేదు, అసలు ఆఫీస్ కూడా అవసరం లేదు. కష్టం కొంచెం బ్రెయిన్ అండ్ కొత్తగా నేర్చుకోవాలనుకునే కలిసి ఉంటే చాలు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేదా జాబ్ కోసం వెతుకుతున్నా, లేదా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటే, దీంట్లో లైఫ్ చేంజ్ చేసే మీకు ఐడియా దొరుకుతుంది. ఈ రోజుల్లో బిగ్గెస్ట్ అబద్ధం ఏంటో తెలుసా? నా దగ్గర డబ్బులు లేవు, అందుకే నేను బిజినెస్ చేయలేకపోతున్నానని. కానీ రియాలిటీ ఏంటంటే, ఈరోజు మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్లన్నీ కూడా ఒకప్పుడు చాలా చిన్న లెవెల్లో మొదలుపెట్టినవే. కాకపోతే వాళ్ళు ఆలోచిస్తూ కూర్చోకుండా మొదలుపెట్టారు. మిగతా వాళ్ళంతా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి బిజినెస్ ఐడియా కూడా చాలా లో ఇన్వెస్ట్మెంట్తో అయిపోతుంది. కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఇది మెల్లమెల్లగా ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ని మీకు క్రియేట్ చేసి పెడుతుంది. మొదట బిజినెస్ ఐడియా పేపర్ బ్యాగ్ మేకింగ్ బిజినెస్. ఈ రోజుల్లో ప్లాస్టిక్ బ్యాన్ అవుతుంది, అందుకే పేపర్ బ్యాగుకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. చిన్న కిరాణా షాపులు, మెడికల్ స్టోర్స్, గిఫ్ట్ షాప్స్, బట్టల షాపులు, ఇలా ప్రతి చోట ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ వాడుతున్నారు. ఈ బిజినెస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, దీన్ని మీరు ఇంటి నుండే మొదలు పెట్టవచ్చు. మీకు కావాల్సిందల్లా క్రాఫ్ట్ పేపర్, గమ్ము అండ్ కొంచెం ప్రాక్టీస్. యూట్యూబ్లో చూసి మీరు ఈజీగా పేపర్ బ్యాగ్ మేకింగ్ని నేర్చుకోవచ్చు. స్టార్టింగ్లో చేత్తోనే బ్యాగ్స్ తయారు చేసి మీ చుట్టుపక్కల ఉన్న షాప్కి సప్లై చేయడం మొదలు పెట్టండి. ఒక బ్యాగ్ మీద తక్కువ ప్రాఫిట్ వచ్చినా మెల్లమెల్లగా వాల్యూమ్ పెరిగితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. మీ క్వాలిటీ కనుక బాగుంటే షాపు ఓనర్లే మీకు ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెడతారు. సెకండ్ బిజినెస్ ఐడియా మొబైల్ కవర్ కస్టమైజేషన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్ లుక్ యూనిక్గా ఉండాలని కోరుకుంటారు. మార్కెట్ నుండి తక్కువ రేటుకి ప్లేన్ కవర్స్ కొనండి. వాటి మీద డిఫరెంట్ డిజైన్ ఫొటోస్ లేదా స్టిక్కర్స్ వేసి ఒక యూనిక్గా కవర్లా మార్చండి. ఆ తర్వాత వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయండి. ఈ రోజుల్లో జనాలు ఆన్లైన్లో చూసే ఇలా ఆర్డర్ చేసేస్తున్నారు. ఈ బిజినెస్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రాఫిట్ మార్జిన్ చాలా బాగుంటుంది. 30 నుండి 40లో మీరు రెడీ చేస్తే, అంటే ఆ కవర్కి వీటికి అన్ని కలిపి మీరు ఈజీగా 150 నుండి 200 వరకు సేల్ చేసుకోవచ్చు. మీ డిజైన్లో కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు. ఈ బిజినెస్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. థర్డ్ బిజినెస్ ఐడియా మసాలా ప్యాకింగ్ బిజినెస్. ఈ రోజుల్లో కూడా హోమ్ మేడ్ టేస్ట్ అంటేనే అందరికీ ఇష్టం. మీరు లోకల్ మార్కెట్ నుండి హోల్సేల్గా మసాలాలు కొని వాటిని చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, గరం మసాలా, చాట్ మసాలా, చోలే మసాలా లేదా బిర్యానీ మసాలా, ఇలా మనం చిన్న చిన్న ప్యాకెట్లో రెడీ చేసి కిరాణా షాపులకి, కర్రీ పాయింట్స్కి సప్లై చేయాలి. స్టార్టింగ్లో కేవలం 2-3 రకాల మసాలాలతోనే
మనం బిజినెస్ని మొదలు పెట్టాలి. క్వాలిటీ బాగుంటే కస్టమర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు. విలేజెస్లో చిన్న చిన్న బౌన్స్లో ఇలాంటివి చిన్న ప్యాకెట్లు మసాలాలకి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. ఫోర్త్ బిజినెస్ ఐడియా, డెకరేటెడ్ డిస్పోజబుల్ కప్స్. ఈ రోజుల్లో కేకులు, బర్త్డే పార్టీలు లేదా చిన్న చిన్న ఈవెంట్స్లో అందరికీ సింపుల్గా ఉండేవి నచ్చట్లేదు. వాళ్ళకి కొంచెం యూనిక్గా అట్రాక్టివ్గా ఉండేవే కోరుకుంటున్నారు. మీరు నార్మల్ డిస్పోజబుల్ కప్స్ కొని వాటి మీద మంచి డిజైన్స్, కలర్స్ లేదా ఆర్ట్ వర్క్ చేయొచ్చు. చిన్న చిన్న కప్స్ అండ్ పార్టీ ఆర్గనైజర్స్కి ఇలాంటి కప్స్ చాలా బాగా నచ్చుతాయి. కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తే ఒక ఆర్డినరీ కప్ని ప్రీమియం ప్రోడక్టులా మార్చేయవచ్చు. అసలు ఈ ఐడియా సోషల్ మీడియాలో కూడా ఈజీగా వైరల్ అవ్వచ్చు. ఐదవ బిజినెస్ ఐడియా, మొబైల్ వీడియో ఎడిటింగ్. ఈ రోజుల్లో ప్రతి సెకండ్ పర్సన్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మంచి వీడియో ఎడిటింగ్ రావడం అనేది చాలా తక్కువ మందికి వచ్చు. మీరు కనుక మొబైల్లోనే వీడియో ఎడిట్ చేయడం నేర్చుకుంటే ఇంటి నుండే హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. యూజ్ చేసి ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ని ఎడిట్ చేస్తూ క్రియేటర్స్కి మీరు సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు. స్టార్టింగ్లో చిన్న క్రియేటర్స్తో వర్క్ చేయాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా పెద్ద క్లయింట్స్ దొరుకుతారు. ఈ బిజినెస్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అసలు జీరో, కానీ మీ స్కిల్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఆరో బిజినెస్ ఐడియా, హ్యాండ్ మేడ్ సోప్ మేకింగ్. ఈ మధ్య కాలంలో కెమికల్ ఫ్రీ అండ్ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్కి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. మార్కెట్లో సోప్ బేస్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ చాలా ఈజీగా దొరుకుతాయి. డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైనర్లో సోప్స్ తయారు చేసి మీరు సేల్ చేయవచ్చు. గిఫ్ట్ ప్యాకింగ్లో కూడా వీటిని మంచి డిమాండ్ ఉంది. మీరు కనుక మంచి స్మెల్ అండ్ యూనిక్ డిజైన్ ఇవ్వగలిగితే ప్రీమియం ప్రైసెస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. ఇక ఏడవది లాస్ట్ బిజినెస్ ఐడియా, మౌత్ ఫ్రెషనర్ బిజినెస్. సోంపు, కలాకాండ్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని మిక్స్ చేసి మీ ఓన్ బ్రాండ్ మౌత్ ఫ్రెషనర్ని రెడీ చేయొచ్చు. చిన్న చిన్న ప్యాకెట్లో ఇలా తయారు చేసి రెస్టారెంట్, డాబాలు అండ్ పాన్ షాప్కి సప్లై చేయాలి. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయ్యే బిజినెస్ మెల్లమెల్లగా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఎందుకంటే లంచ్ లేదా డిన్నర్ అయ్యాక మౌత్ ఫ్రెషనర్ వాడేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అనేది చిన్నదా పెద్దదా అనేది కాదు. మన ఆలోచన చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం. మొదట్లో డబ్బులు తక్కువ రావచ్చు, కష్టం ఎక్కువ ఉండొచ్చు, జనాలు మిమ్మల్ని చూసి నవ్వచ్చు కూడా. కానీ మీరు గనుక కన్సిస్టెంట్గా నేర్చుకుంటూ వర్క్ చేస్తే ఇదే చిన్న బిజినెస్ ఒక రోజు పెద్ద బ్రాండ్ అవుతుంది. ప్రపంచంలో ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే ఎప్పుడో ఒకసారి ఒక చిన్న రూమ్లోనే స్టార్ట్ అయ్యి ఉంటుంది. అందుకే ఒకరోజు నా దగ్గర చాలా డబ్బులు వస్తాయి, అప్పుడే నేను మొదలు పెడతా అని వెయిట్ చేయకండి. మీరు ఈరోజు ఎక్కడున్నారో అక్కడి నుండే మొదలు పెట్టండి. ఎందుకంటే ఎవరైతే చిన్న అవకాశాన్ని వాడుకోవడం నేర్చుకుంటారో వాళ్ళే ఫ్యూచర్లో పెద్ద విజయం క్రియేట్ చేస్తారు. ఇదండి ఈ బిజినెస్ ఐడియాలకు సంబంధించింది. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసి సపోర్టు చేయండి. వాళ్ళకి బిజినెస్ ఐడియాలు తెలుస్తాయి, ఉపయోగించుకుంటారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి.